తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో వరుసగా 2 దఫాలుగా అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ముందు గులాబీ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న గులాబీ అధినేత కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను లోక్సభ బరిలో దింపాలని పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ స్థానం నుంచి కేటీఆర్ ను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే కేటీఆర్ మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. అలాగని వ్యతిరేకించలేదని తెలుస్తోంది. అధినేత కేసీఆర్ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఎంపీగా పోటీ చేస్తే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యం వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసిందే. గెలుపు కోసం ప్రతి చిన్న అవకాశాన్నైనా వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 7 లోక్సభ స్థానాల పరిధిలోనే ఆధిక్యత కనబరిచింది. అందులో 3 స్వల్ప ఆధిక్యమే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్వల్ప ఆధిక్యం లభించిన లోక్సభ స్థానాలపై సీరియస్గా దృష్టి సారిస్తోంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్ ను రాజీనామా చేపించి ఎంపీ ఎన్నికల బరిలోకి దింపాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకు కేటీఆర్ రాజీనామా చేసి లోక్సభ బరిలో నిలిచి తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ అభ్యర్థుల ముందు గెలవగలడా అనేది $1 మిలియన్ ప్రశ్నే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.